అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే మీరు 160+ అని చెప్పారు కదండి. అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్ మొన్న? ఉంటాయి. ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకి అమ్ముడు పోయారు, లేదా వాళ్ళకి అమ్ముడు పోయారు ట్రోల్స్ అని. కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, చూసుకునే ఏం ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్. తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్. ఆ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోండి, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చాలా మంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు. ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి, ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయండి? అంటే ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు, చంద్రబాబు దగ్గరికి వెళ్దాం, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను, నాకు బాగా క్లోజ్ లేదు అన్నట్టు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్. ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్లి ఇక్కడ చూసి కేకే అని వస్తాను సార్, నేను తీసుకెళ్తాను సార్, అది సార్ అంటారు. నాకేమో చంద్రబాబు నాయుడు కార్డు, పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతోనే వెళ్ళాను కాదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్. మనం ఏంటంటే మన పని మనం చేసేసాం. నిజంగా ఎట్లా ఉంటాయి, నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఇక్కడ కలుద్దాం సార్, మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఓట్ బ్యాంకింగ్ పాలసీ. నేను దానికే నో అని చెప్పను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా, మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడానికి నాకు ఎంతో ఆనందాన్ని వస్తుంది అని అటాచ్ అయిపోవడం అనేది ఉండదు. కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అవి 100 కాల్స్ సార్, అవి 1000 కాల్స్, 100,000 కాల్స్. నేను చెప్పిన సోకాల్ నా పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి? అంటే వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, సార్ చెప్పమన్నారు, ఎట్లా చెప్తారు సార్. షెఫాలజిస్ట్ అనగానే ఒక రకమైన అంటే కత్తి మీద సాము లాంటిది మీ పని. దాంట్లో సింగిల్ నెంబర్ చెప్పడం కత్తి మీద సాము. కత్తి కొసంటుంది చూడండి, ఆ కొసం నిలబడ్డట్టు, అంచు మీద నిలబడ్డట్టు, అటు ఇటు లోపలికి దిగిపోద్ది. అవును. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అంటే రాజకీయాలు అనేటప్పుడు ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారు. మీరు ఒక నెంబర్ చెప్తే వాళ్ళకి ఫరగా ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారా, మా సూపర్గా చెప్పారా అని. అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్తల స్థాయి కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద కేడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈరోజు వైసీపీ ఓడిపోయింది, 2024లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు. అంటే కరెక్ట్గా పనిచేసి ఉంటే, అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగితే. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు. ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా? అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ కేడర్ నుంచి. ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, 1-2 కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫీల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర అంటే తూర్పు అంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి వ్యక్తులకి ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు. కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దానికి తీవ్రంగా కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోతుంది, ఇంకా మామూలుగా కాదు అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను. మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది సార్. ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 2029లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా. ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు వీళ్ళకి కూటమి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తారు మీరు? సో ఖచ్చితంగా అండి, మనం లాస్ట్ టైము చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, మీరు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నామంటే అవతల పార్టీ ఏది ఉంటుంది అప్పుడు ఏది క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది వేరే విషయం. బట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతున్నా అంటే ఇప్పుడు మీకు సూపర్ 6 అని పెట్టారు సార్. సూపర్ 6లో ఒకటి తీసేయండి పోనీ, ఇది బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తీసేశారు అనుకోండి, స్టిల్ ఇదే నెంబర్ వచ్చిండేది. ఈ నెంబర్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు ఓవరాల్గా. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి సిలిండర్లు తీసేశారు అనుకోండి, 3 సిలిండర్లు తీసేసారు, అది పెద్ద మార్పు లేకుండా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండేది. ఎక్కడో చిన్న డిఫరెన్స్ తప్పితే 1% తప్పితే. అంటే ఎందుకు సార్ వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందనా? వ్యతిరేకత ఎక్కువ ఉంది, పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ.
మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఏదైనా తగ్గించిన లెట్స్ పెన్షన్ ఉంది, పెన్షన్ మంచి స్కీమ్ అనుకుందాం, దాంట్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ పడుతున్నారు అనుకుందాం అనుకోండి. మీరు ఏదైనా స్కీమ్ తీసేయాలనుకుంటే పీపుల్ కన్విన్స్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఎక్కువ. ఎందుకంటే ఎందుకు తీస్తున్నాను, ఈ స్కీమ్ ఎందువల్ల ఉపయోగం ఉంది, ఆ పార్టీలు ఇచ్చి ఇలాగే పోతున్నాయి, ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎక్కడికి పోనక్కర్లేని రాసిస్తాను, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి అనుకుంటారు. కానీ మీకు కావాలంటే మంచి గ్రౌండ్, బేసిక్ నీడ్స్, మంచి స్టాఫ్, టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉండేటట్టు, లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్ లేని ఉండేటట్టు ముక్కుపాదం లాంటి తొక్కేసి, నా దృష్టిలో 5 సంవత్సరాలు దాటే లోపల 5 సంవత్సరాలు దాటిన కుర్రోడు వరకు 25 సంవత్సరాల వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్లో తిరిగి చూసుకోవాలని డెవలప్ చేస్తాను. మీకు కావాలంటే నేను ఫ్రీగా ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫ్రీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కొంత బేసిక్ ఫీజు స్ట్రక్చర్ ఎందుకంటే పూర్తిగా గవర్నమెంట్ పైన భారం పడకుండా అలా ఉండేదని డెవలప్ చేద్దాం. దీనికి కావాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి స్కూలింగ్ వరకు స్టాండర్డైజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ 25-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేద్దాం అని కన్విన్స్ చేశారనుకోండి, అసలు మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ ఓట్లు మామూలుగా గుద్దుతారు వచ్చి. అంటే పీపుల్ని పాలసీ ఒకటి చేంజ్ చేసేటప్పుడు ఒకటి మేక్ చేసేటప్పుడు 360 degrees ఆ పాలసీకి ఆలోచించి ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లోనే కాకుండా ఇది లాంగ్ టర్మ్గా ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని ఇప్పుడు మా ద్వారానే కదా, ఎవరైనా ఒక ప్రైవేట్ మీరు చేసే సర్వే వేరు, అవుట్ సోర్స్ అంటే సంబంధం లేకుండా మీ పార్టీతోనో గవర్నమెంట్తో సంబంధం లేకుండా అవుట్ సైడ్గా మాలాంటి సంస్థలు ఇంకో ఏదైనా సంస్థ దాన్ని చేపించి ఏంటి ఆ పాలసీ మేకింగ్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, దీన్ని ఎంత ప్రభావితం చెప్పొచ్చు, దీని బడ్జెట్ అన్ని ఓవరాల్ డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది చేంజెస్ ఉంటాయి, పీపుల్ ఎలాంటి మార్పులు ఉంటాయి. లేదు ఓన్లీ ఈ పథకం ఇద్దామా అని చెప్పి ఒక పథకాలు పెట్టుకుంటా పోతే ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ పెద్దగా మారవు. ప్రజల జీవితాల్లో మీరు మార్పు తీసుకొస్తే ఓట్ బ్యాంకింగ్ మారుద్ది. సార్ అదే అలానే అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇప్పుడు చెప్పారు. అంటే 2024లో నా క్వశ్చన్లోని 2024లో చంద్రబాబు గారికి మళ్ళీ గెలవాలి అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు, షెఫాలజిస్ట్గా అన్నాను కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం చెప్పారు. ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్? అలాంటి చాలా ఉన్నాయి సార్. అది ఒక సెక్షనే, ఒక మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్. అలాగే అన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, లేదా వాటిని ప్రైవేట్కి ఇండిపెండెంట్గా ఉన్న ఇంటికి కనెక్ట్ చేయడం. ఓన్లీ మనకు చాలా చెప్పారు సార్, కెమికల్ లెస్ ఫుడ్ తయారు చేద్దాం. అసలు మీరు ఎంత రియాలిటీగా నిజంగా ఎంత అప్లై చేశారు? ప్రతి ఒక్క ఫుడ్ మీద కెమికల్ ఉంది. దీంట్లో కొంతమంది సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కెమికల్ లేని ఫుడ్ తినాలనుకున్న సెక్షన్ ఒకటి, నా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నా పిల్లలకి నాకు వచ్చే 30,000లో 2 పిల్లల స్కూల్ ఫీజులు ఆ ఫీజులు కట్టాలంటే దాంట్లో 20,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కాక రెంట్లు గింట్లు వేరే విషయం. అసలు 20,000 శాలరీ కోసం ఎక్కడో వైజాగ్కో విజయవాడకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక స్పెషలైజేషన్ అంటే వేరే విషయం, అది మండలాల్లో పెట్టలేము. సో మండలంలోనే నాకు సింపుల్గా నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది, ఈ 15,000 20,000 ఇక్కడ నేను వెళ్ళి సంపాదించుకునేదానికి చిన్న పరిశ్రమలు ఇలా ఒక్కొక్క లేయర్లో ఉంది సార్. మొత్తం కలిపి ఒక లేయర్ కాదు. సో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ అని ఒక్కొక్క లేయర్లో స్టాండర్డైజ్ చేయాలి. ఇది చెప్పాను, ఇది చేయలేకపోతున్నా దాని ముందుకు వచ్చి బ్లఫ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఎందువల్ల నాది కదా, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది అని చెప్పి నువ్వు బ్లఫ్ చేసి యాక్సెప్ట్ చేసి యాజ్ ఎ లీడర్గా ఎందుకంటే నేను హోప్ పెట్టిస్తారు. నువ్వు తప్పు ఒప్పుకొని సారీ సార్ నేను 10 నిమిషాలు లేట్గా వచ్చానండి అని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఒప్పుకుంటారు దానికి. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే 5 లక్షలు 10 లక్షల సంథింగ్ ఏదో ఉద్యోగాలు అన్నారు, ఏదో 20 లక్షల సంథింగ్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ. సో ప్రతిపక్షాల నుంచి టీడీపీ కూటమి నుంచి టీడీపీ నుంచి ఎక్కువ విమర్శలు ఏమొచ్చేవంటే వాళ్ళు చేయలేదు అని అన్నారు. సో జనాలు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేకపోయినని చెప్పి యాక్సెప్ట్ చేసి జనాల్ని కన్విన్స్ చేయగలిగితే నెగ్గే అవకాశం ఉండేదా సార్? మనం 100 అనుకుంటాం సార్, ఇంట్లో 4 పనులు చేద్దాం అనుకుంటాం, ఒక పని కుదరదు. కానీ మీ వైఫ్కి మీరు ఫోన్ చేసి నేను సాయంత్రం 6 గంటలకు రాలేకపోతున్నాను, ఎందువల్లంటే ఇది ఇక్కడ బిజీగా ఉంది, పెద్ద ఆయనతో ఉన్నాను, మీరు చెప్పినట్టు ఏదో ఉన్నారు, కన్విన్స్ చేసుకోగలిగితే కన్విన్స్ చేసుకుంటారు. మీరు చెప్పే రీజన్ కన్విన్సబుల్గా ఉండే దానికి అదర్ ఆల్టర్నేటివ్ చూపించగలిగితే, మనం 6 గంటలకు రాలేమనుకున్నా మనం బయటకు పోయి భోంచేద్దాం, ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం ఉన్నాను అనుకోండి, దానికంటే బెటర్ ఆప్షన్ ఇచ్చారన్నమాట. 1 గంట లేట్గా వస్తాను బట్ బయటకు వెళ్దాం అంటే బెటర్ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఒక ప్రాజెక్ట్ని కూడా ఇది పాలసీ చేయలేకపోతున్నాం, బట్ దీనికంటే ఇంకో సెక్షన్లో బెటర్ ఆప్షన్ అలా ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు. ఇదేం పెద్ద లాజిక్, అర్థమైతే సింపుల్ లాజిక్, అర్థం కాకపోతే ఇది పెద్ద డేటా సైన్స్ సార్. ఇప్పుడు అంటే చిన్న గీత పెద్ద గీత లాగా అంతేనండి. అంతే సార్. ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా ఇందాక Super 6లో ఇప్పుడు ఉచిత బస్సు పథకం కావచ్చు, లేకపోతే 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకం కావచ్చు, ఇలాంటివి తీసేసినా కూడా సేమ్ ఫిగర్స్ విజయం వచ్చేదని అన్నారు కదండి. ఇప్పుడు రేపొద్దున్న అంటే Super 4 అని పెట్టుకోవాలి, Super 4 కాదు 2029లో ఒకవేళ ఆయన చేయలేక అంటే ఈ పథకాలన్నీ వద్దు అని అనుకొని నేను ఈ పథకాలు ఏమీ చేయను
మామూలుగా నేను ఒక మంచి పరిపాలన చేస్తాను అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అది కష్టం అవుద్ది. అన్ని పథకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కషన్, మళ్ళీ సింపుల్ గా ఓవరాల్ గా చెప్పలేము దేని దానికి. ఎందుకంటే ఒక్కొక్క స్కీమ్ ఏ సెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ సెక్షన్ చూసి ఎంతమంది ఓట్ బ్యాంకింగ్ పడింది, దాన్ని కన్విన్స్ చేసుకుని మీరు ఏ ఆల్టర్నేటివ్ చేస్తారు. నేను మంచి పనులు చేస్తానంటే కాదు, మీరు నేను సిలిండర్ తీసేస్తాను మీకు మంచి గవర్నమెంట్ ఇస్తాను, మీరు సిలిండర్ తీసి దాంతో పాటు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు కమిట్ అయ్యారు కాబట్టి అప్పుడు మీరు చేసుకునే ఆప్షన్ కన్విన్స్ అవుతారు కూడా ప్రజలు. ఎందుకంటే మీరు మంచి పరిపాలన అందిస్తారనే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అంటున్నాను. ఆ ఓట్ బ్యాంకింగ్ లో ఇంకా ఆప్షన్ అదర్ ఆప్షన్స్ లేవు. ఓటర్ ఏ విధంగా ఓట్ చేసే ముందు అంటే ఆ ఈవీఎం మిషన్ మీద వేలు పెట్టి నొక్కే ముందు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, అంటే ఏ విధంగా ఆయన ఎమోషన్ ఉంటుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అదే కదా ఓవరాల్ ప్యాటర్న్. అది ఇండివిజువల్ ఓటేస్తున్నప్పుడు అది అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, లేదా ఏ కమ్యూనిటీకి చెందినవాడు, ఏ ఫీలింగ్స్తో పెరిగినవాడు, తన మీద ఏ రాజధాని ఎఫెక్ట్ ఎంత ఉంది, తన మీద రోడ్లు ప్రభావితం ఉండదా, తను ఎంప్లాయీయా, తను ఏ ఏజ్ సెక్షన్ ఉన్నాడు, తన అంటే 30 ఏళ్ళు ఉన్న ఒక రకంగా ఉంటుంది, తన పెన్షన్ మీద ఉన్నాడా, పెన్షన్ పడుతుందా, తను వాలంటీర్ ఇచ్చే పెన్షన్ మీద ఎఫెక్ట్ పడుతుందా, ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఏ కమ్యూనిటీలో ఉంటాడు, ఇప్పుడు ఈ కాంబినేషన్ కూటమి కట్టినప్పుడు కాంబినేషన్కు యాడెడ్ ఉన్నాడా, లేదా బయట నుంచి వస్తాడా, లేదా మనం మామూలు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సెక్షన్లో అలా డివైడ్ చేసుకుంటే అదేంటి, ఇలా అన్ని లేయర్లు నొక్కుతున్నప్పుడు తన మనసులో ఏది ఎక్కువ నొక్కుతుందని మనం నొక్కేదాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే ఓటర్ అనే మనిషి ఎక్కువ ఎమోషనల్గా ఉంటాడా, లేకపోతే లెక్కలు అవన్నీ చూసుకుంటూ దాని ఫ్యూచర్ని చూసుకుంటూ అలా ఉంటాడా? అన్ని రకాలుగా ఉంటుంది సార్. మిక్సింగ్ ఒకే ఎమోషనల్గా ఏదైనా మీ లెక్కతో పాటు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. మీరు ఏ లెక్కతో ఉన్నారు, నాకు మంచి రోడ్లు ఉన్నాయి, అదొక ఎమోషన్, బా హాయిగా ఉందండి. ఇప్పుడు గతుకులు డుగ్గు 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 అని పోతుంది, కాదు జరిగిపోతుంది, అదొక ఎమోషన్, నష్టపోతున్నామని. సార్ అలాగే ఇప్పుడు షెఫాలజిస్ట్గా మీరు అంటే మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన షెఫాలజిస్టులు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన షెఫాలజిస్టులు ఎవరైనా ఉన్నారు సార్? ప్రస్తుతానికైతే అట్లా ఏం లేరు. మామూలుగా షెఫాలజిస్ట్ లేరు, కానీ ఇప్పుడు మనం డేటాను వెరిఫై చేస్తున్నాం సార్. ఈ డేటా చూస్తున్నప్పుడు దారుణం కనబడుతూ ఉంటుంది. రోడ్లు బాగాలేవు, ఈ సమస్యలు ఉన్నాయి, పోయినసారి చెప్పాం ఈసారి చెప్పాం. కానీ మనకు పూర్వంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి ఇంత కష్టపడి జీవితం మొత్తం పనంగా పెట్టి వాళ్ళు లాస్ట్లో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, ఇది ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ రిఫ్లెక్షన్ ఇక్కడ లేదే అని బాధ వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎందుకైతే పోయారో, ఎందుకైతే కష్టపడ్డారో, మనం 10 రూపాయలు దానం చేయాలంటే 10 రకాలుగా ఆలోచిస్తాం. అటువంటిది కుటుంబంలో చిత్కారాలు అనుభవించి ఎన్నో రకాలుగా ఉండి వాళ్ళు ఒక లాఠీతో కొడతా ఉన్నా ఇంకా వందే మాత్రం ఎవడంటారు సార్, వందే మాత్రం వాడికి ఎందుకు అవసరం? కానీ వాడి కోసం కాదు కదా. నెక్స్ట్ వచ్చి మనలాంటి జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఊర్లలో ఇలాంటి సమస్యలు లేకుండా మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు, మన గవర్నమెంట్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది ఊహించుకుంటాడు. అలాంటి ఈ డేటా చూస్తున్నప్పుడు మా జీవితం ఇంకా ఇట్లాగే ఉంది కదరా అని చెప్పి బాధేస్తాం. అంటే వాళ్ళ భాగస్వామ్యం ఎందులో లేదని ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఎందులో లేదని అదే వెళ్ళే పద్ధతిలో గవర్నమెంట్స్ తీసుకునే పాలసీ, పొలిటికల్ సినారియో సింపుల్ కదా సార్. ఒక పాలసీ జీవితాలు మార్చేస్తుంది కదా. సో ఆ పాలసీ మేకింగ్ లో కావాల్సిన ఫ్రూట్స్ అది అందట్లేదని ఒక బాధ. పాలసీ మేకింగ్ చేయాలి అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాల్సిందే కదా సార్, అంతే కదండి. పాలిటిక్స్ లో కావాల్సిందే. నేను పొలిటికల్ గా తీసుకున్న డెసిషన్ లో వాటికి వచ్చే రిజల్ట్స్ లో వాళ్ళు ఏదైతే కలగన్నారో ఆ రిజల్ట్స్ కనపడలేదని, అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఆవేదన. 7 ఏళ్ళ నుంచి మీ ప్రయాణం మొదలు పెట్టారు ఒక షెఫాలజిస్ట్గా. ఈ రంగం ఎలా ఉంటుంది సార్? అంటే ఈ రంగంలోకి అంటే నేను చాలామంది చూస్తూ ఉంటాను, చాలామంది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇందులోకి వస్తూ ఉన్నారు. అంటే ఈ రంగంలోకి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళే వస్తున్నారా, ఇంకా రకరకాల అంత స్కోప్ లేదు సార్. యాక్చువల్లీ అందరికీ తక్కువ. ఇప్పుడు నేను అయిపోయింది కాదు, మామూలుగా దీంట్లో స్కోప్ చాలా. ఇప్పుడు ఏపీ వరకే చూసుకున్నాం సార్, 170 నియోజకవర్గాలు మహా అంటే మీకు ఉండేది. ప్లస్ టైమింగ్ చాలా తక్కువ. అంటే లోకల్గా చేసుకున్నాం, మళ్ళీ 5 years తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మనది సెక్షన్ అంటే లైక్ సీజనల్ బిజినెస్, సీజనల్ గా ఉంటుంది, ఆన్ రెగ్యులర్ బేసిస్ ఉండదు. అంటే ఒక నియోజకవర్గం వరకు ఒక జిల్లా వరకే చేసుకున్న చెప్తున్నాను. మళ్ళీ 5 years ఏం చేస్తారు? సో అట్లా అని చెప్పి జనాలు అనుకున్నట్టు కోట్లు చేయడం అలాంటి ఏమి ఉండదు. అది వేరే విషయం లేండి. మామూలుగా ఓవరాల్గా స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ చేయగలనుకున్నారు. దాంతో మీకు వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఖర్చులే పోతాయి. సో మీరు ప్యాషనేట్గా ఏదో ఇట్లాంటి చేయాలనుకుని వచ్చిన వాళ్ళకి కొంచెం చాలా వరకు 99% ఈ ఫీల్డ్ అది మేబీ ఇంకా దానికంటే బెటర్ ఫీల్డ్తో ఆలోచించి రావచ్చు. కానీ ఇండివిజువల్గా ఏదో కొంచెం కన్ఫైన్ అవుదాం అనుకున్నప్పుడు కష్టమే. అంటే ఈ ఎలక్షన్లో షెఫాలజిస్టులు ఎక్కువ మంది పెరిగిన వాతావరణం అయితే కనిపిస్తున్నట్టుంది కదండి. అంటే ఎక్కువ మంది పెరుగుతుంది సార్. హోటళ్ళు కూడా ఉండే మనకు అప్పుడు ఇక్కడ ఈ లైన్లో ఒక హోటలే ఉంది, ఇప్పుడు 4 hotels ఉన్నాయని చెప్పి అందరూ ప్రజలేం పెద్ద అద్భుతంగా మారదు. ఇప్పుడు 4 hotels వచ్చాయంటే ఈ 4 సంవత్సరాల్లో ఆ వీధిలో 4 రెట్లు పెరగలేదు. అదే మనుషులు ఉన్నారు, అదే అపార్ట్మెంట్ ఉన్నాయి, హోటల్ మటుకు 4 వచ్చాయి. ఈజీ కదా పెట్టడం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అప్రోచ్ అయ్యి నేను ఎలా చేస్తారు ఏంటి అని అనవసరం. ఒక్కొక్కటి ఒక మెథడాలజీ రైట్ రాంగ్ పక్క పెడదాం.
సో అలా సంవత్సరాలు పెరిగే కొద్దీ ఈజీ అవుతుంది. బట్ క్రీమీ లేయర్లో కొన్నే ఉంటాయి ఆబ్వియస్లీ. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీకి సార్ వర్క్ చేశారు? అన్ని పార్టీలు వర్క్ చేస్తాం. టీడీపీ ఈ ఎలక్షన్ లో అందరికి అంతే, ఇండివిజువల్ గానే, పార్టీగా కాదు. ఎవరికైనా పార్టీ పరంగా ఏమైనా చేసిన సందర్భాలు చేయలేదు. అంటే ఏ పార్టీ వాళ్ళైనా మాకు చేయించండి ఇట్లా కానీ, అంటే ఆ పార్టీలో ఉండే ముఖ్య నాయకులు ఏదైనా అడుగుతాను అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తుంటాం కానీ ఆ పార్టీకి అసోసియేట్ ఏం చేయలేదు. ప్రశాంత్ కిషోర్ గారు అంటే అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేశారు, తర్వాత బీహార్, ఇంకా రకరకాల బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇంకా రకరకాల ప్లేసులకు వెళ్ళారు కదా. అలాగే మీకైనా ఆలోచనలు ఉన్నాయి? అది ఆబ్వియస్లీ చేస్తాం సార్. మామూలుగా చిన్న ఎమోషనల్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఒక స్టేట్కి మిగతా నెంబర్స్ అన్ని సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి చేసే పద్ధతి. ఇప్పుడు మీరు తమిళ్లో ఇంటర్వ్యూ చేయాలంటే ఓన్లీ భాష డిఫరెన్స్ చెప్తే ఎలా అడగాలి, ఎలాంటి క్వశ్చన్ అడగాలి, ఎమోషన్ అన్ని ఒకటే ఉంటుంది. సో లాంగ్వేజ్ ఒకటే బ్యారియర్ కదా. సో అట్లాగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. బట్ అక్కడ లోకల్ టీమ్ని మనం ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళతో వెళ్తే ఎక్కడైనా చేయొచ్చు ఇండియా మొత్తం మీద. భారతదేశం అనేది వసుదైక కుటుంబం అంటారు. అంటే డిఫరెంట్ పీపుల్, రకరకాల లాంగ్వేజ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళ ఎమోషన్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుంది భారతదేశాన్ని. సో అందుకే ముందుకు వెళ్ళగలుగుతుందని చాలాసార్లు చెప్తూ ఉంటారు కదండి. నేను దీన్ని అంటే మీకు పొలిటికల్ సినారియోలో అడుగుతున్నాను. భారతదేశంలో ఓటరు అంటే రకరకాల ప్రదేశాల్లో ఇందాకలు అన్నారు కదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఓటరు రకరకాల సమస్యలు లేకపోతే రకరకాల ఆలోచనలు, రకరకాల డెవలప్మెంట్ కోరుకుంటూ ఉంటాడు ఇలాగని. కానీ వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ఏదైనా అంశం ఏదైనా ఉందండి భారతదేశం పరంగా చూసుకోవాలంటే ఓటర్ని? భారతదేశమేనా? మరి అలాంటప్పుడు ఇండియా కూటమి గెలవడానికి అంటే కొంచెం పుంజుకోవడానికి అదే కారణం అంటే అనుకోవచ్చా? అట్లా ఉండదు సార్. ఇండియా I.N.I.A అది ఇండియా కాదు కదా. ఇండియా వేరు, ఇండియా అనే ఎమోషన్ వేరు. అది ఇండియా కూటమి రేపు పొద్దున గెలవచ్చు ఓడవచ్చు అట్లా కదా. ఇండియా పేరుని పెట్టుకున్నామని ఇండియా కూటమికి ఎక్కువ వేద్దామని, భారతీయ జనతా పార్టీలో భారతీయ ఎక్కువ ఉందని భారతీయ జనతా పార్టీకి వేయడం కానీ, జనసేనలో సేన ఉందని సేనకి వేద్దామని అట్లా ఉండదు. వేయాలనుకుంటే వేస్తారు, పేరు ఏదైనా సరే. సార్ ఇప్పుడు మీరు ఒక షెఫాలజిస్ట్గా రాజకీయాలు అన్నీ పరిశీలిస్తూ ఉంటారు కదా సార్, పరిశీలిస్తారు సార్? పరిశీలిస్తాం అందరినీ. సో మోదీ గారు మేనియా అంటే వాళ్ళు 400 సీట్లు అన్నారు. సో చాలా తక్కువ వచ్చాయి, 290+ ఏదో సంథింగ్ ఏదో వచ్చాయి. సో అలా కావడానికి కారణం ఏంటంటారు సార్? ఒక షెఫాలజిస్ట్గా మీ ఆలోచన ఏంటి, విశ్లేషణ ఏంటి? అదే ఆబ్వియస్గా థర్డ్ టర్మ్ కాబట్టి వ్యతిరేకత ఉంటుంది. అలాగే 2 times టర్న్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు పుంజుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం రకరకాల కాంబినేషన్ వచ్చాయి. ఆ సబ్జెక్ట్ మనం నేషనల్ వేరే టాపిక్ పెడదాం. బట్ ఓవరాల్గా జనరలైజ్ చెప్పాలంటే ఈ ప్రధానమైన అంశాలు ఏంటంటే ఆబ్వియస్గా బీజేపీ ఉన్న కోర్ ఓటు బ్యాంకింగ్లో బీజేపీ పడేదంతా బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. బీజేపీ కోర్ ఓటర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ మటుకు రాకూడదు అనుకునే దానికి ఇమీడియట్గా కనపడే ఆల్టర్నేటివ్ ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఇండివిజువల్గా ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకునే ఓట్ బ్యాంకింగ్ 5% 10% ఉంటుంది. ఇలా మొత్తం మీద కాంబినేషన్ కానీ ఆ కాంబినేషన్ తగ్గుతూ ఉందన్నమాట. సార్ నా లాస్ట్ క్వశ్చన్, ఒక షెఫాలజిస్ట్గా మీరు ఆలోచిస్తూ ఉంటే 2029కి అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అంటే 75 ఏళ్ళు చాలా అంటే నవ యువకుడిలా పోరాడారు, చాలా గొప్పగా పోరాడారు. సో వ్యతిరేకులు కూడా ఆయన ఫైటింగ్ స్పిరిట్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సో 80 ఏళ్ళు వచ్చేస్తాయి ఆ టైంకి, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి. సో ఆ సమయంలో ఒక యంగ్ బ్లడ్ అనేది అవసరం, ఒక యంగ్ లీడర్స్ అనేది అవసరం. ఇప్పుడున్న యంగ్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన. వీళ్ళిద్దరిలో ఎవరి భవిష్యత్తు బాగుండే అవకాశం ఉండొచ్చని ఒక షెఫాలజిస్ట్గా ఊహిస్తూ ఉన్నారు? ఊహాజనితమైన ప్రశ్న అదే సార్. అందుకే వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ఇప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరిలో ఎవరి భవిష్యత్తు బాగుంటుందంటే ప్రజలు అంటే ఇప్పుడు ఆల్రెడీ హీరో అన్నంత మాత్రం హీరో కనెక్షన్ ఎక్కువ ఉంటుందని, లేకపోతే రామారావు ఫ్యామిలీ నుంచి కాబట్టి లోకేష్ ఎదిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, అలా ఉంటుంది. ఈ రోజు Day 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు. నౌ యూఆర్ గోయింగ్ టు ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు యాజ్ ఎమ్మెల్యేగా. ఎందుకంటే అది రామారావు మనోడు కావచ్చు, లేకపోతే సీఎం కొడుకు కావచ్చు, లేకపోతే ఇతను హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు పక్కన పెడితే. ఇప్పటి నుంచి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎలా ఎమోషనల్గా జనాలు కనెక్ట్ చేసుకుంటారని బట్టి మీరు వాళ్ళని ఓడించి మీరు ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అంతేగాని మామూలుగా ఓవరాల్గా హైపోథెటికల్గా చెప్పలేదండి. వైసీపీ వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? స్టిక్ అవ్వాలి. ఫస్ట్ లీడర్షిప్, ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి. అయిపోయింది. మనకు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, 130 మంది నిలబడ్డారు. మనకు ఇంకో 10-15% పెంచుకునేదానికి, 20% పెంచుకునేదానికి ఆస్కారం ఉంది. పెంచుకోవడానికి ఏం చేయాలంటాను? అదే ఫస్ట్ ఇదే చెప్పాలి, నమ్మకం కలిగించాలి. ఓట్ బ్యాంకింగ్ ఉంది కదా, నమ్మకం కార్యకర్తల్లో కలిగించాలా, ప్రజల్లో కలిగించాలా? వాళ్ళు ఇద్దరికి. దాంట్లో కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళకి అనుసంధానం మధ్యలో ఉంటారు. కార్యకర్తలకి కలిగించాలి, జనాలకి నమ్మకం కలిగించాలి. కలిగిస్తున్నప్పుడు జనాలకు నమ్మకం వస్తున్నప్పుడు కార్యకర్తలు ఇంకొంచెం ఎక్కువ పనిచేస్తారు. ప్రజలు నమ్మకం మీరే అంటే నాకు ఓట్లు వేసిన వాళ్ళే కదా ప్రజలు. అంటే ఇతని పర్స్పెక్టివ్లో, జగన్మోహన్ రెడ్డి గారి పర్స్పెక్టివ్లో మీరు నిలబడద్దు, ఓట్లు వేసిన వాళ్ళు నిలబడద్దని చెప్పాలి కదా. మీరు అపోజిషన్ వేసిన వాళ్ళు నిలబడద్దని చెప్పాల్సిన అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసినట్టు మీరు బాధపడద్దు అని అనలేం కదా. సో ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ అందరు మీటింగ్ పెట్టలేము కాబట్టి జనరల్గా స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతారు.
వాళ్ళకి చెప్పి ఓకే వాళ్ళకి మోటివేట్ చేసి ఇది ఫర్దర్ ప్లాన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మరీ చేసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు 2019లో మీరు చెప్పింది జరిగింది అంటే సిమిలర్ ఆల్మోస్ట్ యాక్యురేట్గా వచ్చింది, అలాగే 2024లో కూడా వచ్చింది. ఆ ఫిగర్స్ అంటే యాక్చువల్గా మామూలుగా మీరు ఒక సెఫాలజిస్ట్గా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తూ ఉన్నారు, ఒక నెంబర్ చెప్తారు, అది నిజమైనప్పుడు మీకు ఎలాంటి ఆనందం కలుగుతుంది, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? నేను చూస్తున్నాను సార్ మామూలు నెంబర్ +5 లోపలే ఉంటుందని ముందుగా నా ఎక్స్పెక్టేషన్. 5 అనేది అది ఇంత దగ్గరగా వచ్చి ఏదో ట్రైన్ S1 దగ్గర S1 ఆగినట్టు, S2 దగ్గర S2 ఆగినట్టు అలా వచ్చి దగ్గరగా హ్యాపీ, దానికి ఆనందమే. అంటే మనం ఇంత బాగా చేసామని కాన్ఫిడెన్స్ ఏమైనా బూస్టప్ అవుతుందా? కాన్ఫిడెన్స్ మామూలుగా పెద్ద డిఫరెన్స్ లేదు సార్, మామూలుగా అలాగే ఉంది. కానీ ఓకే చిన్న నెంబర్ వచ్చి ఆగింది కదా అనేది ఒకటి అంతే. టూ మచ్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, టూ మచ్ బాధ లేదు. ఆ దాటితే అబ్బా ఎందుకు మిస్ అయింది అని ఆలోచించిన వాళ్ళం. దగ్గరికి వచ్చింది కాబట్టి ఓకే మన బాగానే ఉంది రైట్ అంతే. మీ నుంచి నెక్స్ట్ బ్లాస్టింగ్ నెంబరు ఏ స్టేట్ ఎలక్షన్కి సంబంధించి ఉండొచ్చు? అదే చూద్దాం సార్. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఏ స్టేటా, మన GHMCకి వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా, లేకపోతే ఇంకో స్టేట్ వెళ్ళాలా, రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఒకసారి కూర్చొని అంతా అయిపోయాక డిస్కస్ చేసి టీం ఎలా బిల్డ్ చేసుకుందాం, వేరే స్టేట్స్ అంటే ఎలా చేయాలి, రీఆర్గనైజ్ చేసుకున్నాం, మంచి స్ట్రక్చర్గా బిల్డింగ్ తీసుకొని ప్రాపర్గా చేసి కంట్రీ వైడ్గా చేసే కెపాసిటీ ఉందని నమ్ముతున్నాము. ఇంకొంచెం స్ట్రెంగ్స్ కావాలి దానికి, ఈ లెవెల్కి సరిపోదు. ఒక ఆర్గనైజేషన్ స్ట్రెంత్ లాగా చేసుకొని ఇంకా పొలిటికల్ అకాడమీని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కేకే పొలిటికల్ అకాడమీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటి సార్ పొలిటికల్ అకాడమీలో ఏముంటుంది? అంటే ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వాళ్ళు, లేదా ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బయట వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడడం రాదు, లేదా సరిగ్గా కాన్ఫిడెంట్ గా మాట్లాడలేదు, లేదా ఇలా మీలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని, అలాగే వాళ్ళు ఆ జిల్లా నియోజకవర్గ సమీకరణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, సమస్యలు వెళ్ళినప్పుడు ఏ కమ్యూనిటీ వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, అలాగే కంట్రీ గురించి ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. ఇలా ఓవరాల్గా ఒక ప్యాకేజ్ లాగా కెమెరామ్యాన్కి చిన్న కెమెరా ట్రైనింగ్ లాగా స్టార్టింగ్ ఇనిషియల్ ఎలా పట్టుకోవాలి, బేసిక్ థింగ్స్ లాగా. ఇక్కడ మనం లీడర్లు కాదు కానీ లీడర్ అయ్యేదానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ని కొంచెం పెంచేటట్టు ఒక 21 days ప్రోగ్రామ్ లాగా చేస్తే దానికి ఇప్పుడు అందులో ఫ్రంట్ ఫేస్ లా ఉండి చేయాలని ఒక థాట్ దాన్ని చేస్తున్నాం. ఎప్పుడు రూపుదాల్చొచ్చు అదే ఇంకా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే, బట్ ఈ ఇంటర్వ్యూస్ అన్ని పెట్టుకుని డిస్కషన్ చూస్తున్నాం సార్. ఇప్పుడు మీ టీంలో ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు మా టీం ఓవరాల్ 30 members, బట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కొంతమంది తగ్గించుకొని కొంతమంది సరిగ్గా చేయని వాళ్ళని పక్కన పెట్టు. 30 members యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అది కాకుండా ప్రతి జిల్లాకి అవుట్ సోర్సింగ్ వాళ్ళు 30 members, ప్రతి జిల్లాకి వేరే వాళ్ళు లేదా స్లీపర్ సెల్స్, వీళ్ళంతా నేను నా టీం కాదు కదా, వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ టీమ్స్. అది బట్ మీరు అడిగిన కోర్ నా టీం కాబట్టి. అంటే మీరు సర్వేయింగ్ విషయంలోనే వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడుతుంటారా, వేరే సంస్థల మీద ఆధారపడతారా? ఇందా చెప్పింది సార్, ప్రతి ఆర్డర్ని అవుట్ సోర్సింగ్ కూడా చేస్తాం. ఓకే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా తీసుకుంటాం ఒకసారి, ఉప్పు కారం లాగా వేరే అవుట్ సోర్సింగ్ కూడా. ఇదేంటంటే ముందు మన 3 layers మనమే, ఎక్స్ట్రా లేయర్ కూడా ఒకరేమో మనం తప్పు చేసాము, మన గ్రూప్లో పోతున్నాము, మనకు ముసుగులో ఉన్నాము, అందుకని వేరే సంబంధం లేకుండా ఇక్కడ చేపిస్తాం. సార్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాస్టింగ్ నెంబర్ కోసం వెయిట్ చేస్తుంటాం మీ దగ్గర నుంచి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది కేకే గారు అనగానే యాక్చువల్గా ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు కిరణ్ కొండేటి గారు. సో కిరణ్ కొండేటి గారు అలియాస్ కేకే గారు. సో ఆయన అంతరంగం, ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై.